హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం మన వీడియోలో తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఎక్కువగా బయటకు వెళ్ళను. నేను ఎక్కువగా బయటకు వెళ్ళను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ గో అవుట్ మచ్. ఐ డోంట్ గో అవుట్ మచ్. నేను ఎక్కువగా బయటకు వెళ్ళను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ గో అవుట్ మచ్. ఐ డోంట్ గో అవుట్ మచ్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు కావాల్సింది తీసుకున్నాను. నాకు కావాల్సింది తీసుకున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. నాకు కావాల్సింది తీసుకున్నాను. ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సహాయం చెయ్యండి. నాకు సహాయం చెయ్యండి. డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్. నాకు సహాయం చేయండి అని చెప్పిన ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికైనా తెలుసేమో అడుగు. ఎవరికైనా తెలుసేమో అడుగు అని చెప్పిన ఇంగ్లీష్లో ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఎవరికైనా తెలుసేమో అడుగు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇతరులను విమర్శించను. నేను ఇతరులను విమర్శించను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ కామెంట్ అదర్స్. ఐ డోంట్ కామెంట్ అదర్స్. నేను ఇతరులను విమర్శించను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ కామెంట్ అదర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అబద్ధాలు చెప్పను. నేను అబద్ధాలు చెప్పను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ టెల్ లైస్. ఐ డోంట్ టెల్ లైస్. నేను అబద్ధాలు చెప్పను. ఐ డోంట్ టెల్ లైస్. నెక్స్ట్ వన్ ఈజ్ దాని గురించి చింతించకండి. దాని గురించి చింతించకండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ వర్రీ అబౌట్ ఇట్. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. దాని గురించి చింతించకండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ వర్రీ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ దాన్ని నాకు మెయిల్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేయండి. దాన్ని నాకు మెయిల్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేయండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఫార్వర్డ్ ఇట్ టు మీ త్రూ మెయిల్ ఆల్సో. ఫార్వర్డ్ ఇట్ టు మీ త్రూ మెయిల్ ఆల్సో. దాన్ని నాకు మెయిల్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేయండి అని చెప్పిన ఇంగ్లీష్లో ఫార్వర్డ్ ఇట్ టు మీ త్రూ మెయిల్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకి నా నుండి ఏమి కావాలి. వాళ్ళకి నా నుండి ఏమి కావాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాట్ డూ దే వాంట్ ఫర్ మీ. వాట్ డూ దే వాంట్ ఫర్ మీ. వాళ్ళకి నా నుండి ఏమి కావాలి. వాట్ డూ దే వాంట్ ఫర్ మీ. వాట్ డూ దే వాంట్ ఫర్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి దాన్ని మళ్ళీ చెప్పగలరా. దయచేసి దాన్ని మళ్ళీ చెప్పగలరా అని చెప్పడానికి ఇంగ్లీష్లో కుడ్ యూ రిపీట్ దట్. కుడ్ యూ రిపీట్ దట్. దయచేసి దాన్ని మళ్ళీ చెప్పగలరని చెప్పిన ఇంగ్లీష్లో కుడ్ యూ రిపీట్ దట్. కుడ్ యూ రిపీట్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి ఒక్కసారి మీ పుస్తకం ఇవ్వగలరా. దయచేసి ఒక్కసారి మీ పుస్తకం ఇవ్వగలరా అని అడగడానికి ఇంగ్లీష్లో కుడ్ యూ గివ్ మీ ద యువర్ బుక్. కుడ్ యూ గివ్ మీ ద యువర్ బుక్. దయచేసి ఒక్కసారి మీ పుస్తకం ఇవ్వగలరా అని అడగడానికి ఇంగ్లీష్లో కుడ్ యూ గివ్ మీ ద యువర్ బుక్. కుడ్ యూ గివ్ మీ ద యువర్ బుక్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ వివరించండి. మీరు చెప్పింది
నాకు అర్థం కాలేదు మళ్ళీ వివరించండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో I don't understand what you said again. I don't understand what you said again. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు మళ్ళీ వివరించండి అని చెప్పడానికి I don't understand what you said again. I don't understand what you said again. నెక్స్ట్ వన్ ఈజ్ పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది. పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ వన్ ఈజ్ పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. పొద్దున్నే ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పడానికి ఈటింగ్ దీస్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ వన్ ఈజ్ మనం ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి. మనం ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వీ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్ ఎవ్రీ డే. వీ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి. వీ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్ ఎవ్రీ డే. వీ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో సి హౌ పవన్ కళ్యాణ్ రియాక్టెడ్. సి హౌ పవన్ కళ్యాణ్ రియాక్టెడ్. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో సి హౌ పవన్ కళ్యాణ్ రియాక్టెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు బాగా చదవకపోతే ఆయనలా తయారవుతావు. నువ్వు బాగా చదవకపోతే ఆయనలా తయారవుతావు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ విల్ బీ లైక్ హిమ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ విల్ బీ లైక్ హిమ్. నువ్వు బాగా చదవకపోతే ఆయనలా తయారవుతావు. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ విల్ బీ లైక్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు బాగా చదువుకొని అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు బాగా చదువుకొని అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ షుడ్ స్టడీ వెల్ అండ్ హెల్ప్ సచ్ పీపుల్. యూ షుడ్ స్టడీ వెల్ అండ్ హెల్ప్ సచ్ పీపుల్. నువ్వు బాగా చదువుకొని అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పడానికి యూ షుడ్ స్టడీ వెల్ అండ్ హెల్ప్ సచ్ పీపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ముందు అబద్ధం చెప్పావు తర్వాత నిజం చెప్పావు. నువ్వు ముందు అబద్ధం చెప్పావు తర్వాత నిజం చెప్పావు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ లైడ్ ఫస్ట్ దెన్ టోల్డ్ ద ట్రూత్. యూ లైడ్ ఫస్ట్ దెన్ టోల్డ్ ద ట్రూత్. నెక్స్ట్ వన్ ఈజ్ సరే ఇప్పుడైనా నిజం చెప్పు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఓకే నౌ యూ హ్యావ్ టు టోల్ ద ట్రూత్. ఓకే నౌ యూ హ్యావ్ టు టోల్ ద ట్రూత్. సరే ఇప్పుడైనా నిజం చెప్పు. ఓకే నౌ యూ హ్యావ్ టు టోల్ ద ట్రూత్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.